హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో వర్క్ వేసిన తర్వాత బ్లౌజ్కి మనం ఫస్ట్ ట్రేస్ పేపర్ అనేది పెడతాము. సో ఆ ట్రేస్ పేపర్ అనేది రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది, సో అది ఉంటే ఏమవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఏంటంటే మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అన్ని రకాల వీడియోస్ మీకు సెండ్ చేస్తాను. అంటే నేను చేసే వంటలు కానివ్వండి, నేను ఏదైనా స్పెషల్ టూర్ చేసినా కానివ్వండి, బ్యూటీకి సంబంధించిన టిప్స్, బ్లౌజ్కి నేను వేసే స్పెషల్ డిజైన్స్ అండ్ మెహందీ, నెయిల్ ఆర్ట్స్, శారీ డ్రాపింగ్స్, ప్లస్ ఇంకా ఏమైనా బ్యూటీకి సంబంధించినవి ఏమైనా సరే మీకు నేను అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కుకింగ్ కూడా ఉంటుందండి. నేను చేసే స్పెషల్ ఐటమ్స్ ఏదైతే ఉందో వాటిల్ని మీకు ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక డిజైన్ వేయడం జరిగింది. ఆ డిజైన్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ట్రేస్ పేపర్ అనేది ఉంది. సో ఆ ట్రేస్ పేపర్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, మీకు వచ్చేసి మీరు ఎప్పుడైతే క్లాత్స్ అనేది వాష్ చేస్తారో, వాష్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. రెడీమేడ్ మనం ఏదైనా రెడీమేడ్ డ్రెస్సెస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, వర్క్ ఉన్నాయి కొనుక్కుంటే ఖచ్చితంగా అవి మీకు ముద్దలుగా ఉండి మీకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో మీరు రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వస్తుందో. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది. మనం రిమూవ్ చేసిన తర్వాత, రిమూవ్ చేయకముందు చూడండి, దాన్ని వాటర్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి ముద్ద ముద్దగా ఉండేసి మనం ఏదైతే డిజైన్ వేసామో దాన్ని ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా నేను ఏదైతే మీకు ట్రేస్ పేపర్ వల్ల ప్రాబ్లం అనేది చెప్పానో. సో మీరు ట్రై చేయండి కావాలంటే, ఎందుకంటే మీకు అది ముద్దగా ఉన్నప్పుడు మీరు వేసుకున్నప్పుడు ఒకే చోట ఉండలాగా వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు వర్క్ వేసినా సరే, డ్రెస్సే కానివ్వండి, బ్లౌజే కానివ్వండి, ఏదైనా సరే బూటీసే కానివ్వండి, మీరు ఖచ్చితంగా పేపర్ అనేది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నేనైతే ఈ వీడియోలో క్లియర్గానే చెప్పాను అని అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ చేయండి, ఇంకొంతమంది ఫ్రెండ్స్కి చేయండి. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. మీకు ఇంకా ఏమైనా బెస్ట్ ఐడియాస్ ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే నేను ప్రతిదీ కూడా నేను తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.